చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం మీద ఇలాగా చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని మనం చేసుకున్న గోంగూర ఉల్లిపాయ పచ్చడి వేసుకుని చూడండి చక్కగా ఇదంతా మంచిగా కలిపేసుకుని ఇలాగా అస్సలు ఇక ఈ గోంగూర ఈ ఉల్లిపాయ పచ్చడితోటి ఇంకా తింటా ఉంటే ఉంది చూడండి, ఇంకా అసలు మాటలు రావట్లా, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఇంకేం చెప్పేది ఏం లేదనమాట. మీరు తప్పకుండా చేసుకుని మీరు ఇది టేస్ట్ చేయాలి, తప్పనిసరిగా చేసుకోండి. ఇంత అద్భుతమైన ఈ ముద్దని మీరందరూ దగ్గర ఉంటే అందరికీ పెట్టుండేదాన్ని. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇంకెందుకు చూసేద్దాం. ఓకేనా? హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభ వంట మీ ఇంటకు స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీకు గోంగూర చూడండి, గోంగూరని పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇది కొంచెం బాగుంటుంది, టెక్స్చర్తో బాగుంటుంది అన్నమాట. అట్లాగా నేను చేసుకునే పచ్చడి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు గోంగూరతో పాటు వేయించడానికి పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, 1/2 టీ స్పూను మెంతులు, ఒక 1/2 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 10 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు తాలింపుకి, ఆవాలు. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూను ధనియాలు పెట్టుకున్నాను. వేయించడానికి కావాల్సిన నూనె, కొంచెంగా పసుపు, ఉప్పు, టేస్ట్కి తగిన ఉప్పు, తర్వాత ఇక్కడ తాలింపులో వేసుకోవడానికి ఇంగువ, తాలింపుకి కొంచెం శనగపప్పు, పచ్చిశనగపప్పు. ఓకేనా? ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాము. చాలా చాలా మంచి పచ్చడి ఇది గోంగూర పచ్చడి అంటే ట్రెడిషనల్ ఆంధ్ర, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ట్రెడిషనల్. దిస్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ ఐరన్ అండ్ చాలా చాలా మంచిది అనమాట. అంటే లేడీస్కి చాలా చాలా మంచిది అసలు ఇది. తప్పకుండా పిల్లలకి, ఎదిగే పిల్లలకి అందరికి కూడా మంచిది. తప్పకుండా చేయండి. మనకి హెమోగ్లోబిన్ ఎక్కువగా, ఐరన్ ఎక్కువగా దొరుకుతుంది ఇందులో. ఓకేనా? చేసుకుందాం. ఇక చూడండి, ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది, మెంతులు వేస్తున్నాను, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు. వీటన్నింటినీ కొంచెం స్లో ఫ్లేమ్ మీద వేయించుకుందాము. చూడండి, పప్పులు మంచిగా ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను, కొంచెంగా ఇంగువ వేసుకుందాము. ఇప్పుడు మిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కొంచెంగా మిరపకాయలు, కొంచెం మిరప వస్తే చాలు. చూడండి, ఎండుమిరపకాయలు కలర్ అస్సలు మారకూడదు, కొంచెం ఇట్లాగా షైనింగ్గా అయితే చాలు అనమాట. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుంటా. చూడండి, అంటే మనం వేయించుకున్నవన్నీ కూడా పక్కన ఉన్నాయి, కొంచెం ఆరుతాయి అన్నమాట. ఈలోగా మనం గోంగూర వేయించుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మళ్ళీ అదే ప్యాన్లో వేసుకుంటున్నాం. గోంగూర ఒక 2 గుప్పెట్లు వచ్చిందనమాట. అంతా శుభ్రం చేసి కడిగిన తర్వాత ఈ గోంగూరలో 2 పచ్చిమిరపకాయలు మంచిగా ఇలాగా తుంచి వేసుకుందాము. తప్పనిసరిగా అది గోంగూరతో పాటు ఉడికితే చాలా బాగుంటుందన్నమాట. ఓకే, గోంగూర మెత్తగా వేగేంత వరకు ఇలాగే చక్కగా వేయించుకుందాము. ఓకేనా? చూడండి, గోంగూర ఇంత మంచిగా వేగిపోయింది కదా. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా తెల్లబారినాయి, అంటే అవి కూడా వేగినాయి అనమాట. గోంగూరతో పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా వేయించుకుంటారు, ఉడకబెడతారు కూడా. అది అలా చేస్తే టేస్ట్ ఎందుకో బాగుంటుంది. ఇలాగా ప్యాన్ వదిలేసేసి వస్తుంది కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టి ఆరనిద్దాము. అంతే, పచ్చడి చాలా చాలా సింపుల్ అనమాట. చూపిస్తాను. ఇంకా కొంచెం తాలింపు కూడా చేసుకోవాలి. చూడండి, వేడి మీదనే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను, మాడకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. పసుపు వేయగానే ఆ వేడి మీద ఇలా వేగితే చాలు. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ జారు తీసుకున్నాను. అందులో ముందుగా ఎండుమిరపకాయలు వేసుకుందాము.
గోంగూర పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. మీరు మీకు తగినట్టుగా ఒకటి రెండు మిరపకాయలు కావాలంటే తగ్గించి వేసుకోండి, కానీ పచ్చిమిరపకాయలు తప్పకుండా ఒకటో రెండో వేసుకోండి, బాగుంటుంది. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసేసి ఇప్పుడు దీన్ని కచ్చబచ్చగా నూరేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నూరుకున్న అంటే మిక్సీలో నూరుకున్న ఈ తాలింపు అంతా కూడా ఇలాగా కొంచెం కోర్సుగా ఉంటే గోంగూర పచ్చడికి చాలా బాగుంటుంది. ఎందుకంటే గోంగూర చాలా మృదువుగా ఉంటుంది కదా, మెత్తగా అయిపోతుంది. దానికి ఇది మంచి టెక్స్చర్ని ఇస్తుంది అన్నమాట. ఇందులో గోంగూర కూడా ఆరిపోయింది. గోంగూర పచ్చిమిరపకాయలు కలిపి వేసేస్తున్నాను. ఈ గోంగూరలో అంత జిగురు లేదు, చక్కగా ఉంది. జిగురు గోంగూర అయితే మనం మెదిపి కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మిక్సీలో ఉన్నదాన్ని ఒకసారి పైకి కిందకి చేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం, ఓకేనా. కొంచెం మసాలాని పైకి కిందకి చేయండి చాలు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా మంచిగా అంతా కలిసిపోయింది. దీంతో మనం మసాలా అంటే ఈ మినపప్పు ధనియాలు వేయటం వలన చక్కగా గట్టిగా మంచిగా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుని మీకు చూపిస్తాను. దీన్ని ఇప్పుడు మన ఒక పాత్రలోకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. తీసుకుని మీకు ఎట్లా తాలింపు వేసుకోవాలో చూపిస్తా, ఓకేనా. తాలింపు వేసుకోవడానికి ఒక చిన్న పాత్ర వేడి చేశాను. అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. తాలింపులో కొంచెం ఇంగు వేసుకుందాం. చూడండి, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నా, 1 టీ స్పూను శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, చూడండి కొంచెం ఎర్రగా వేగనిద్దాము. పప్పులు ఎర్రబడిని, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. చూడండి, పప్పులు మంచిగా ఎర్రబడిని. స్టవ్ ఆఫ్ చేసేసా. చూడండి, వేయించిన తాలింపుని ఇట్లాగా పచ్చడిలో వేసేసుకుందాం. నేను వెల్లుల్లిపాయలు వేయలేదు, అది మీ ఇష్టం. వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు, ఓకే. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలతో గోంగూర పచ్చడి అదిరిపోతుంది. దీన్ని మనం ఇలా చేసేసి ఒక బాటిల్లో వేసి పిల్లల హాస్టల్స్లో ఉంటే, బయట ఊర్లో ఉంటే, లేకపోతే మనం ప్రయాణానికి కూడా ఇవి చక్కగా పట్టుకెళ్ళొచ్చు. చూడండి, గోంగూర పచ్చడి మంచిగా పొడి పొడిగా ఉంది కనుక ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, మనం అప్పటికప్పుడు తినేటట్టయితే గోంగూర పచ్చడిలో ఇలాగా పచ్చుల్లిపాయలు ఇలాగా కోసి సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట, గోంగూర పచ్చడి అంటే పచ్చుల్లిపాయలు పక్కన ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ టేస్ట్. కాకపోతే నిలవ ఉంచుకునేటప్పుడు ఉల్లిపాయలు మనం వేసి నిలవ పెట్టుకోకూడదు. ఇది చాలా బాగుంటుంది, ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన గోంగూర పచ్చడి నిమిషాల్లో చక్కగా చేసేసుకున్నాం, ఓకే. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, ఈజీ. ఇందులో మంచి టెక్స్చర్ ఉంటుంది అనమాట. మీకు కలుపుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఇందులో వేడి నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకుని చూడండి ఎంత బాగుంటుందో ఉల్లిపాయలతోటి, ఓకే. Thank you friends, thanks for watching.